మీరు కూడా మంచి హెయిర్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అలాగే మంచి హెయిర్ స్టైల్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మరెందుకు ఆలస్యం? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాను, మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. ఎవరికైనా సరే ఇంత మంచి హెయిర్ కట్స్ కానీ, మంచి మంచి హెయిర్ స్టైల్స్ కానీ, సైడ్ డ్రైపింగ్, మేకప్స్, హెయిర్ కట్స్ ఇలాంటివన్నీ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ విజిట్ అండి బాను బ్యూటీ మేకవర్. సో నేను వీడియోలోకి వెళ్తే నేనైతే చేస్తున్నది స్టెప్ కట్ అనమాట, 3 లేయర్ స్టెప్ కట్. సో నేను ఎలా చేశాననేది మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను చేస్తున్నది ఇది స్టెప్ కట్ అనమాట. ఆమె ఏమన్నారంటే హెయిర్ లెంత్ ఎక్కువ కట్ అవ్వకూడదు, బట్ నాకు స్టెప్స్ కనిపించాలి అని అన్నారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం మనం ఈ హెయిర్ కట్ అనేది చేశాను. అలాగే హెయిర్ లెంత్ కూడా ఎక్కువగా కట్ చేయలేదు. అండ్ తనకి నీట్గా తను కట్ చేసుకున్న హెయిర్ స్టైల్ అంతా కూడా క్లియర్గా చేశాను. తనకి చేసి చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరే చూడొచ్చు, వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎలా హెయిర్ కట్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే కాదు, ఇంకా లేయర్ కట్ అండ్ చాలా రకాల హెయిర్ కట్స్ ఉన్నాయి. హెయిర్ స్ట్రైట్నింగ్స్, హెయిర్ స్ప్లిటన్స్, హెయిర్ స్పాస్, ఫేషియల్స్, ఇలా వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అన్నీ కూడా నేను పెడతాను. ప్లీజ్ అండి, మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, మనం హెయిర్ కట్ చేసేటప్పుడు ముందుగా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. చూసిన తర్వాత హెయిర్ కూడా మనం హెయిర్ బెట్టగానే ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడు హెయిర్ డ్రై మీద హెయిర్ కట్ చేస్తే ఎలాంటి హెయిర్ కట్ అయినా సరే ప్రాపర్గా రాదనమాట. సో హెయిర్ కట్ చేసేటప్పుడు కంప్లీట్గా హెయిర్ బెట్టలను ఉంచుకోవాలి. నేనైతే హెడ్ బాత్ చేశాను అనమాట. దానికి కంప్లీట్గా హెడ్ బాత్ చేసి జస్ట్ టవల్ డ్రై చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. టవల్ డ్రై చేసిన తర్వాత నీట్గా ట్యాంగిల్స్ లేకుండా నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఇక ఇయర్ స్టార్టింగ్ వరకు ఒక సెక్షన్ తీసుకోవాలి. తర్వాత క్రౌన్ ఏరియా ఒక సెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత కిందన 1 లెంత్ వరకు నీట్గా దువ్వుకొని ఇక వాళ్ళు చెప్పిన హెయిర్ కట్ ఎంత కట్ చేయాలి, 1 ఇంచ్ 2 ఇంచెస్ అని వాళ్ళు చెప్తారనమాట. ఆ ప్రకారంగా మనం గైడ్లైన్ కట్ చేసుకుంటూ గైడ్లైన్గా ఆ 1 లెంత్ కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా 45 degrees, 90 degrees ప్రాపర్గా 180 degree వరకు హెయిర్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసిన తర్వాత హెయిర్ కట్ చేసిన తర్వాత నీట్గా అసలు ఎక్కడ ఎక్స్ట్రాస్ లేకుండా నీట్గా ఒక షేప్ వచ్చేంత వరకు మనం హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. అలాగే తర్వాత కంప్లీట్గా హెయిర్ బ్లో డ్రై చేసుకోవాలి. హెయిర్ ఎక్కడ పెట్టలేకుండా కంప్లీట్గా హెయిర్ బ్లో డ్రై చేసిన తర్వాత హెయిర్ సెట్టింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటి అంటే హెయిర్ బ్లో డ్రై చేసేటప్పుడు నా వీడియో మిస్ అయ్యిందనమాట. సో బ్లో డ్రై సెట్టింగ్ అయితే కనిపించదు. లాస్ట్లో హెయిర్ సెట్టింగ్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో చూడొచ్చు హెయిర్ సెట్టింగ్ ఎలా చేశాను ఏంటన్నది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా బ్యూటీ కోర్స్ మీద నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు ప్లీజ్ విజిట్ బాను బ్యూటీ మేకవర్ అండి. నేను బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్స్ నేర్పిస్తున్నాను. బేసిక్లో థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, హెయిర్ కట్స్ అండ్ మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్ ఇలా చాలా వస్తున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ప్లీజ్ విజిట్ బాను బ్యూటీ మేకవర్. అలాగే నేను ఇంత ప్రొఫెషనల్గా హెయిర్ కట్స్ అన్నమాట చేస్తాను. సో నేను చేసిన హెయిర్ కట్స్ మీరు అన్నీ చూడొచ్చు. చూసి మీరే నాకు కామెంట్ చేయండి నేను చేసిన హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది, ఓకేనా? బ్లో డ్రై చేసేటప్పుడు మాత్రం హెయిర్ కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత సెట్టింగ్ చేయాలన్నమాట. సో సెట్టింగ్ చేసేటప్పుడు కూడా మనం బ్లో డ్రై చేసినాక హెయిర్ ట్యాంగిల్స్ లేకుండా నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత సెక్షన్స్ డివైడ్ చేసుకుంటూ లేయర్ తీసుకుంటూ మనకు తెలుసు కదా కర్లింగ్ కోంబు ఉంటుంది, కర్లీ కోంబు ఉంటుంది, దానిపైన బ్లో డ్రై చేసుకుంటే మనం ఎలాంటి స్టైల్స్ కావాలి అనుకుంటే అలాంటి స్టైల్స్ అనమాట వస్తాయి. సో మీరు ఫర్దర్ వీడియోస్లో మీరు చూడొచ్చు నేను ఎలా బ్లో డ్రై చేస్తున్నాను ఏంటి అనేది. హెయిర్ కట్ చేసేటప్పుడు మనం 1కి 3 సార్లు అనమాట హెయిర్ని నీట్గా దువ్వుకొని హెయిర్ కట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక దగ్గర హెయిర్ ఉంటుంది, ఒక దగ్గర హెయిర్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఒకటి పొడుగైతే ఒకటి పొట్టి అలా అవుతుంది కదా. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా 1కి 3 సార్లు నీట్గా దువ్వుకుంటూ ఉండాలి. అలాగే ఎంత వెట్ హెయిర్ మీద మనం హెయిర్ కట్ చేస్తూ ఉన్నా కూడా హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో డ్రై అయ్యేటప్పుడు మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ హెయిర్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నేనైతే అలాగే హెయిర్ కట్ చేస్తున్నా. సో
నేను హెయిర్ కట్ చేసేటప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. లేయర్స్ ఎలా కనిపిస్తాయి ఏంటనేది, ఫుల్ లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మీరు లాస్ట్ వరకు చూడండి. చూసినాక నాకు చెప్పండి నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది, ఓకేనా? అండ్ మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసే ఉండుంటారు కదా హెయిర్ కట్ ఎలా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ హెయిర్ చూడండి కంప్లీట్గా ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో, మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ అంత ప్రాపర్గా చేస్తాను ఏంటండి. సో మీరు అలాగే మొత్తం చేసిన తర్వాత కూడా మీరు ఎండింగ్లో చూడొచ్చు హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది. మనం బ్లో డ్రై చేయకముందే మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది అనమాట మనం కట్ చేసిన హెయిర్ అంతా కూడా. సో బ్లో డ్రై చేసిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. సో చూసినాక మీరు నాకు చెప్పండి. ఆ అమ్మాయి నా క్లయింట్ ఫుల్ సాటిస్ఫై అయ్యారనమాట. తనకు కూడా చాలా బాగా నచ్చింది అక్క, మళ్ళీ వస్తూ ఉంటాను నేను మీ పార్లర్కి అని చెప్పారనమాట. సో వాళ్ళు అన్నసరికి ఇంకా నేను కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాను. వన్స్ వచ్చారంటే మళ్ళీ రిపీట్ అయ్యారంటే మనకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా. సో ఇదేనండి, ఇంకా మంచిగా మీరు హెయిర్ కట్స్ నేర్చుకోవాలి. అండ్ మీరు ఆల్రెడీ నాది చూసే ఉంటుంటారు, స్టార్టింగ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ పెట్టాను కదా, వీడియో కూడా పెట్టాను కదా. సో ఇంత ప్రొఫెషనల్గా హెయిర్ కట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మరింత ఆలస్యం మన పార్లర్కి వచ్చేయండి. మన పార్లర్ వచ్చి భాను బ్యూటీ మేకోవర్, ఇది ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, సుజాత నగర్, బాబా టైలర్ ఆపోజిట్. మీరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా రండి, నేను నేర్పిస్తాను. చూస్తున్నారు కదా ఎంత మంచి హెయిర్ కట్ మీకు కూడా కావాలనుకుంటున్నారా? అయితే మరింత ఆలస్యం ప్లీజ్ విజిట్ భాను బ్యూటీ మేకోవర్. సో మీరు చూడొచ్చు మేము ఇప్పుడు హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అనేది. మీరు బ్లో డ్రై చేసిన తర్వాత, హెయిర్ సెట్టింగ్ చేసిన తర్వాత చూడండి హెయిర్ ఎలా ఉంది ఏంటి, కింద లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయి, కింద స్టెప్స్ ఎలా కనిపిస్తున్నాయి అనేది మీరు క్లియర్గా చూడండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేస్తే కదా ఇంకొంతమందికి మన వీడియోస్ బూస్టప్ అవుతాయి. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, ఫర్దర్గా వస్తూ ఉంటాయి. ఫేషియల్స్ వీడియోస్, హెయిర్ కట్ వీడియోస్, మేకప్ వీడియోస్, సారీ డ్రాపింగ్స్, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా పెడతాను. సో లేట్ అయినా సరే లేటెస్ట్గానే పెడతాను అండి. సో మీరైతే మాకు సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం, ఓకేనా? సో నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎంతమందికి నచ్చిందనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాగుందా హెయిర్ కట్ అనేది మీరు నాకు చెప్పండి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.